నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టే రోడ్ షో, కార్నర్ మీటింగ్లను విజయవంతం చేయండి. జనసేన పార్టీ పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ సతీమణి అరుణ ఇంటింటా ప్రచారం. కూటమి అభ్యర్థులు పంతం నానాజీ, తంగెల ఉదయ్ శ్రీనివాసులకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. రాజమహేంద్రవరంలో జరిగిన మోడీ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక దళిత, క్రైస్తవ, ముస్లిం మైనారిటీల వ్యతిరేకంగా కుట్ర దాగి ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకు అనుకూలంగా పవన్ ఉంటే ఆయనను ఓడించేందుకు దళిత, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ వర్గాలకు అండగా మహాసేన ఉంటుందన్న టీడీపీ అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమని విజయ తీరాలకు తీసుకువెళ్తాయని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన వీరవరంలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థులు వైసీపీపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు తమ వైపే ఉన్నారని నరసింహం అన్నారు. ఈరోజు 2024 సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు సోమవారం రోజున అంటే 13వ తారీఖున మరి పార్లమెంట్కి, అసెంబ్లీకి పోలింగ్ జరగబోతా ఉంది. మరి ముఖ్యంగా దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా మరి నేను తోట నరసాన్ని పోటీ చేయబోతా ఉన్నాను. అలాగే పార్లమెంట్కి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా శ్రీ సల్మంచెట్టి సునీల్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మేము ఈ రోజు గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము శాసనసభ్యునిగా అభ్యర్థిగా మరి మేము చాలా రోజుల నుంచి దాదాపుగా నెల 15 రోజులుగా మరి ఇంటింటికి గడప గడపకి అనే కార్యక్రమం మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. మరి ప్రజాస్పందన చాలా గొప్పగా మరి చాలా అద్భుతంగా ఉన్నటువంటిది ఎక్కడ చూసినా సరే. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన దానికి నిదర్శనం. సంక్షేమ కార్యక్రమాల పేరిట అనేక రకాలైనటువంటి నిరుపేదలకి, పేద ప్రజలకి, మరి పెత్తందారులకి, పేదవాడికి జరిగేటువంటి మరి ఆ కురుక్షేత్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అనేక కార్యక్రమాలు ఈ రోజు ప్రజల్లో ఒక బలమైనటువంటి మరి విధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. మేము ఏ గ్రామం వెళ్ళినా సరే, ముఖ్యంగా మహిళా సోదరులు, నిరుపేదలు, మరి రైతులు కానీ, నిరుపేదలు కానీ, ముసలి వాళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా ఈరోజు రేపు జరిగే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా శాసనసభ్యునిగా నేను, పార్లమెంట్ సభ్యునిగా శ్రీ సల్మంచెట్టి సునీల్ గారు కూడా గెలుపొందడం ఖాయం. ఎందువల్లంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పరిపాలనా విధానంలో మరి మేమందరూ కూడా మరి అందరూ భాగస్వామ్యం అవడం మరి దానికి ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవాలి. మరి తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాకు కలిసి వచ్చేటువంటి మరి శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాగే ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలు, కుదింత్రాలు, వారు చేసేటువంటి తప్పుడు విధానాలు కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి వారంటే ఒక రకమైనటువంటి యావగింపు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ దీనిపైన మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనుకుని ఒక నేనైతే సరిపోనని తెలుగుదేశం అధినేత అనుకోవడం, అలాగే నాకు తోడుగా ఇంకోవాలని అనుకుని ఒక జనసేన అధినేతను కలుపుకోవడం, మేమిద్దరం కూడా సరిపోవనుకుని ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వారిని కూడా కలుపుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం సింగిల్గానే వెళ్తూ ఉన్నారు. సింగిల్గానే మేము విజయం సాధిస్తాం. 2019లో ఏ రకంగా చేసామో అంతకంటే మంచి విధానంతో, అప్పుడు ఇంకా మేము అధికారంలో లేకపోయినా, సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చినటువంటి హామీని నమ్మి ప్రజలు మాకు 150 స్థానాలు ఇచ్చారు. మరి ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చాం. నవరత్నాలు కానీ, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కానీ 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. దాని మించి 151కి మించి ఈరోజు మాకు స్థానాలు వస్తాయి, పార్లమెంట్ కానీ, అసెంబ్లీకి కానీ. తప్పనిసరిగా మరి 2024కి సంబంధించినటువంటిది రేపు మే 13వ తారీఖున మాకు స్పష్టమైనటువంటి ఆధిక్యత కొనసాగుతుంది. ప్రజలు మా పక్షాన ఉన్నది అన్నది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మా నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమవుతుందని తెలియజేస్తారు. మత్స్యకారులను అవహేళన చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మత్స్యకారులు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారని జనసేన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సభ్యుడు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
జగన్నాథపురం తన నివాసంలో రాజేంద్ర ప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు మత్స్యకారులకు ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహారం ఇప్పించేస్తానంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నానా హడావిడి చేశారని, అది కేవలం ఓట్ల కోసమే కానీ మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. అటువంటి నాయకులను ఈ ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు దీవెనలతో రాబోయే విద్యా సంవత్సరం నుండి కాకినాడ అర్బన్ రూరల్లో మెరిట్ కలిగిన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మల్లాడి రామారావు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో ఆగిపోకుండా పేదవారిని ఉన్నత స్థాయికి తీసుకుని రావాలనే సదుద్దేశమే ట్రస్ట్ ధ్యేయమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులను విమర్శిస్తూ మా జాతిని అవహేళన చేస్తూ గతంలో ఆయన మాట్లాడిన విధానానికి అనేక మార్గాలుగా అనేక విధాలుగా మేము స్పందించడం జరిగింది. పూర్తిగా మత్స్యకార జాతిలో పరపతి కోల్పోయి డ్యామేజ్ అయ్యారు కాబట్టి ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి గడిచిన 2 months కాలంగా మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ నుండి నష్టపరిహారం ఇప్పిస్తాను అని ఒక కళ్ళబొల్లి మాటలు ప్రారంభించి ఒక స్పాన్సర్డ్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం జరుగుతుంది గత 2 months కాలంగా. ఆనాడు ఆ కార్యక్రమాన్ని నేను వెళ్ళి మా పార్టీ స్టాండ్, గతంలో మా గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు 2023 సంవత్సరంలో వీరి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి మా గురువు గారు ఏదైతే ఇచ్చాపురం నుండి తడ వరకు ఉన్న 975 కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి 14 సబ్ క్యాస్టులకి ఓఎన్జీసీ సంస్థ నుండి కానివ్వండి, ఇతర సముద్ర సంస్థల నుండి కానివ్వండి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుండి ఆ ఫిషరీస్ కమిషనర్ ద్వారా మాకు 80% ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ మీకు ఇవ్వచ్చు అని మాకు పేపర్ రూపంలో కూడా వచ్చింది. కానీ ఇది ఎటువంటి ఆచరణకు నోచుకోలేదు. ఇవన్నీ కూడా ఆ రోజు ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళి నేను వివరించడం జరిగింది. తద్వారా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. అప్పట్లో నేను వెళ్ళింది మార్చి 4వ తారీఖు వీళ్ళు టెంట్లోకి వెళ్ళి చెప్పాను, ఆధారాలతో సహాయాన్ని చూపించాను. ఇంకో వారం రోజుల్లో మార్చి 11వ తేదీన ముమ్మిడివరం నియోజకవర్గంలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉంటే ఈ వారం రోజుల్లో ఒక జీవో తీసుకొచ్చి మన మత్స్యకారులకి డబ్బులు వేయించండి, అప్పుడు నేను నమ్ముతానని చెప్పేసి చెప్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. తర్వాత వచ్చిన తర్వాత వారి ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున ఒక లేఖ రాశాను. ఇవన్నీ కూడా కోట్ చేస్తూ ఒక లేఖ రాశాను. రిజిస్టర్డ్ పోస్ట్ పంపించాను. నాకు ఎకనాలజ్మెంట్ కూడా వచ్చింది. అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతోపాటే చంద్రశేఖర్ రెడ్డి గారికి, కురసాల కన్నబాబు గారికి కూడా ఒక బహిరంగ లేఖ రాశాను. అయ్యా, మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నా, మత్స్యకారుల పట్ల ఎటువంటి ప్రేమ అభిమానం ఉన్నా, ఓట్ల కోసం కాకుండా మమ్మల్ని ఉపయోగించుకోకుండా ఆ విధంగా మీ చిత్తశుద్ధి నిరూపించుకొని మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి మాకు జీవో తీసుకొచ్చి డబ్బులు వేయించండి అని చెప్పి ఒక బహిరంగ లేఖ, అవన్నీ రిఫరెన్స్లన్నీ మెన్షన్ చేస్తూ పెట్టాను. దీనికి కూడా వారిద్దరి నుంచి ఎటువంటి స్పందన వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారికి మా గురువుగారు మల్లాడి కృష్ణారావు గారికి చక్కని అనుబంధం ఉంది. దానికి ప్రత్యక్షంగా సాక్షి నేనే. కాబట్టి డెఫినెట్గా రాబో ప్రజాప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పకుండా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ మరియు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఏవైతే ఉన్నారో వారందరికీ కూడా ఓఎన్జీసీ సంస్థ నుండి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని పూర్తిగా హామీ ఇస్తూ ఉన్నాను. చక్కని అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఎప్పుడు కూడా మత్స్యకారుల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ అభిమానం కానివ్వండి, నాకు అన్ని కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్ గా రాబో ప్రభుత్వంలో మత్స్యకారులకు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఏదైతే బ్యాన్ పీరియడ్ ఉంటుందో, వేట నిషేధ కాలంలో 20,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఓఎన్జీసీ సంస్థ నుండి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ, మరొక ముఖ్య విషయం చెప్పాలి మీకు. ఒక మత్స్యకారుడిగా అనేక సేవా కార్యక్రమాలు కాకినాడ సిటీలో కానివ్వండి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానివ్వండి, ముమ్మిడివరంలో కానివ్వండి చేస్తూ ఉన్నమాట ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజు మీకు సంతోషంగా ఒక మాట చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మా గురువు గారి మల్లాడి కృష్ణారావు గారి దీవెనలతో రాబో విద్యా సంవత్సరం నుండి ఏవైతే కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారుల్లో నిరుపేద విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన స్కాలర్షిప్లు ఇవ్వాలన్న సంకల్పంతో మేము ఉన్నాం. అది పూర్తిగా మా ట్రస్ట్ ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే మెరిట్ బేసిస్ మీద చదువుకున్న పూర్ స్టూడెంట్స్ ఉంటారో వారందరికీ కూడా మా కూటమిని 400 స్థానాల్లో గెలిపించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని రాజమహేంద్రవరంలో జరిగిన మోడీ సభలో పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు.
మహాసేన రాజేష్ ను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందని వస్తున్న వార్తల నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచిలో ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి అనుకూలంగా అవసరమైన 400 సీట్ల మెజారిటీని భారతీయ జనతా పార్టీకి సాధించి పెట్టేందుకు ప్రాణాలు ఒడ్డుతానన్న పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి మహాసేనగా మేము కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తనకు పి గన్నవరం తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించినప్పుడు జన సైనికులు చేసిన ఆందోళనలను అరికట్టకుండా పొత్తు ధర్మం పాటించని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనను ఓడిస్తామని అనగానే తనపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఒక్క దళిత నాయకుణ్ణి గాని, మైనారిటీ నాయకుణ్ణి గాని, బీసీ నాయకుణ్ణి గాని హక్కున చేర్చుకున్న దాఖలాలు లేవని, కేవలం 1-2 కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తున్నాడని ఆరోపించారు. దళిత వ్యతిరేకంగా, క్రైస్తవ వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ఖచ్చితంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి తను ఎప్పుడూ బద్దుడుగానే ఉన్నానని, అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయంకైనా తాను శిరోధార్యంగా భావిస్తానని అన్నారు. అంటే అతను అందరినీ సమానంగా చూస్తాడని అనుకున్నాడు. మొన్న రాజమండ్రిలో మోడీ గారి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈయన ఏమన్నాడంటే 400 సీట్లు బీజేపీకి నెగ్గించడం కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేస్తానంటే. ఇప్పుడు మనకున్న సీట్ల కంటే 595 ఎంపీ సీట్లు అనుకుంటా, దానిలో 300 సీట్లు ఎవరు నెగ్గితే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. కొత్తలో బీజేపీ ఉంది కాబట్టి జనసేన వారు మేము బీజేపీని గెలిపించుకుంటాం 300 సీట్లు అంటే మాకే అభ్యంతరం లేదండి. కానీ 400 సీట్లు అనే మాట ఆయన మాట్లాడారు. 400 సీట్లు అనేది బీజేపీలో కొద్దిమంది నాయకులు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, 400 సీట్లు వస్తే క్రిస్టియన్ ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేస్తాం, 400 సీట్లు వస్తే మేము రిజర్వేషన్లు ఎస్ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఉత్తరప్రదేశ్లోను కర్ణాటకలోను కొంతమంది నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈయన వచ్చి 400 సీట్లు అండి. 400 సీట్లు అవసరం ఏముందండి అసలు? అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన మార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన్ని ఓడించడానికి మేము ప్రయత్నిస్తే తప్పే ఉంది అని ఆయన ఓడించడానికి మహాసేనగా మేము ఇచ్చిన పొత్తులో మేము వారికి ఇచ్చిన మద్దతు సంహరించుకుంటున్నాం. ఆయన ఓడించడానికి మేము ప్రయత్నిస్తాం ఉన్నానని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసండి. నాకు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి నాకు సీట్ ఇచ్చారు. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో పొత్తులో కూడా ఉన్నాడు. అయినా కూడా మరి అక్కడ జనసేన కార్యకర్తలు చాలామంది రాజేష్ అనేవాడు ఒక్కతో సమానం, వాడికి ఇక్కడ సీట్ ఇవ్వకూడదు అని కుర్చీలు పగలగొట్టి, కారు అద్దాలు పగలగొట్టి చాలా గొడవలు చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అదే మనం పొత్తులో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం మనం ఇలా గొడవలు చేయకూడదు కాబట్టి మిమ్మల్ని మేము సస్పెండ్ చేస్తున్నామని ఆయన ఏమీ చర్యలు తీసుకోలేదండి. ఇప్పుడు వారి స్టాండ్ వారికి ఉన్నప్పుడు పొత్తులో ఉన్నా సరే వారి వాదనను వారు పబ్లిక్గా చెప్పగలుగుతున్నారు. మరి వారు చెప్పినప్పుడు లేనిది నేను చెప్పినప్పుడు తప్పు వస్తుందని అయితే నేను భావించట్లేదు. ఒకప్పుడు నేను చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మాటలు చెప్పారు కదండి, దామాషా అంటే అన్ని కులాల మతాలని సమానంగా చూస్తానండి పెద్ద పదం, చాలా మంచి పదం అది. అంటే మీరు ఎంతమంది ఆ కులంలో ఎంతమంది ఉన్నారో అన్న అవకాశాలు ఇస్తాం, ఈ మతంలో ఎంతమంది ఉన్నారో అన్న అవకాశాలు ఇస్తాం. ఆ మాటలు ఆయన మాట్లాడాడు. ఈరోజు వచ్చేటప్పటికి మీరు ఆ పార్టీలో చూడండి, ఒక్క ఎస్సీ నాయకుడు కానీ, ఒక్క బీసీ నాయకుడు కానీ, ఒక్క మైనార్టీ నాయకుడు కానీ ఆయన పక్కన లేడు. ఆయన పార్టీ 10 సంవత్సరాల చరిత్రలో ఒక్క నాయకుడు కూడా సీట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ఆయన చెప్పిన మాటలకి ఆయన చేసే పనులకి తేడా ఉన్నప్పుడు మేము గతంలో చెప్పిన మాటలకి ఇప్పుడు మా అభిప్రాయాలకి తేడా రావడం అనేది సహజం కదండి. వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడితే మేము చెప్పిన మాట మీద ఉంటాం. వాళ్ళు చెప్పిన మాటకి వ్యతిరేకంగా పనులు చేసుకెళ్తే మేము చెప్పిన మాటని మార్చుకుంటాం. అదేం తప్పు కదండి. అయితే మీరు ఎవరో ఒక పిక్ పాకెటర్ ఒక జేబు కొట్టేసాడు. ఆయన జేబు కొట్టినప్పుడు అతన్ని మనం చాలా తప్పు చేసావు, జేబు కొట్టేసావు నువ్వు అని చెప్పి తిడతాం. మరుసటి రోజు ఇంకొక ఆయన వచ్చి బ్యాంక్ కొట్టేసాడు అనుకోండి, ఆయనకన్నా ఈయనే బెటర్ కదా అనేది అంటే తప్పే. నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగింది, అభివృద్ధి లేదు, ఆయన చేసిన తప్పే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇప్పుడే ఇంత దారుణంగా అంటే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏదో మాకు ఉద్యోగాలు రానివ్వలేదు, నోటిఫికేషన్లు తీయలేదని మేము బాధపడుతున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్టేట్మెంట్ రాజ్యాంగాన్ని మార్చేస్తే ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు రాయితీలన్నీ మొత్తానికి సమూలంగా దేశవ్యాప్తంగా నాశనం అయిపోయే పరిస్థితి. ఈ కంపేర్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు బెటరే అన్నారు. మాట్లాడితే కొత్త ధర్మానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడొద్దని చాలా తీవ్రమైన ఒత్తిడి అవుతుంది నా మీద. కానీ నేను కూడా వారికి ఒకటే చెప్తున్నాను, కొత్త ధర్మానికి వ్యతిరేకమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మేము అందరం ఉన్నాం, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం.
తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నామని తెలుసు కూడా బీజేపీ వచ్చి మేము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నామని తెలుసు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజ్యాంగాన్ని మార్చే విధంగా మేము సపోర్ట్ చేస్తామని ఆయన అంటే పొత్తుకు వ్యతిరేకమైన నిర్ణయాలు వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేస్తున్నారు. మరి వాళ్ళు ప్రకటించినప్పుడు ఒక వర్గాల ప్రతినిధిగా ఉన్న మేము దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళని అడ్డుకుంటామని మేము చెప్పడం అనేది అంత తప్పని నేను భావించట్లేదు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి వారు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వాళ్ళు వీడు అన్నారు సస్పెండ్ అయ్యారట, ఆ లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతుందని. నాకైతే ఇప్పుడు దాకా ఏ విధమైన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఒకవేళ వారు సస్పెండ్ చేస్తాను నేనైతే పార్టీకి ఇప్పుడు వచ్చి వ్యతిరేకంగా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నా, లోకేష్ గారు అన్నా, మేము చాలా క్రిటికల్ కండిషన్లోనే వారి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా జగన్ గారిని పోరాడడం, ఆ పార్టీ కోసం మేము పనిచేయడానికి బేషరతుగా మేమేమి పవన్ కళ్యాణ్ గారిలో 20 సీట్లు ఇస్తేనే వస్తామని అనలే. ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా ఈ వర్గాల తరపు నుంచి మేము బేషరతుగా పనిచేస్తున్నాం వారి మీద మాకున్న గౌరవానికి. మేము చేసిందల్లా ఏంటి, మాకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళని వ్యతిరేకించడం. అది ఒకవేళ పొత్తు ధర్మంలో భాగంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని వారి అన్న చంద్రబాబు నాయుడు గారి మాటను ఖచ్చితంగా సరిసాగిస్తాను. ఎందుకంటే మాలాంటి సామాన్యులు కూడా అసెంబ్లీకి పంపించాలనే పెద్ద మనసున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఒకవేళ ఏదైనా నాకు శిక్ష విధించినా కూడా ఆయన మీద నాకున్న గౌరవం వల్ల ఖచ్చితంగా నేను దాన్ని సరిసాగిస్తాను. ఒకవేళ ఏదైనా ప్రలోభం వచ్చి ఉండొచ్చు, వేరే పార్టీ ఏదైనా నన్ను ప్రలోభ పెట్టి ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఆయన్ని రాజమండ్రి మీటింగ్లో 400 సీట్లు అనే మాట వైసీపీ వాళ్ళు మాట్లాడించలేదే, నేనేమీ ఆయన మాట్లాడమని చెప్పలేదే, ఆయన ఆ మాట మాట్లాడారు. అలాగే అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వమని మేమైతే చెప్పలేదు. వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట వల్ల మాత్రమే మా ప్రవర్తన మారింది తప్ప వాళ్ళ మాటలు అనకుండా ఊరికే నేనే సరదాకి బయటకు వచ్చి నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తానండి పవన్ కళ్యాణ్ గారిని అంటే కనుక అప్పుడు ఏ కారణం లేకుండా వచ్చాడంటే ఏదైనా ప్రలోభం ఉందనుకోవచ్చు. నేను చేసే ప్రతి పనికి పవన్ కళ్యాణ్. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ సతీమణి పంతం అరుణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వీర మహిళలతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామంలో అగ్రహారంలో ఇంటింటికి తిరుగుతున్నాము. జనసేన తరపుని పంతం నానాజీ గారి తరపున తిరుగుతున్నాము. అన్ని చోట్ల కూడా స్పందన అయితే చాలా బాగుంది. అందరూ బాగా చెప్తున్నారు. ఓటేసిన వాళ్ళందరూ ఓటేసిన చెప్పి చూపిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇంద్రపాలెం గ్రామంలో మరి పంతం నానాజీ గారు వాళ్ళ వైపు వచ్చారు. వారు మేమందరం కూడా మహిళలందరూ ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాం. అందరూ కూడా మంచి స్పందన ఇస్తా ఉన్నారు. మరి విజయాన్ని ముందు చూపిస్తాం, పంతం నానాజీ గారు ఎమ్మెల్యేగా చేస్తామని చెప్పేసి అందరూ మాకు మాటిస్తా ఉన్నారు. నా పేరు ఝాన్సీ అండి. నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను. నేను పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలుగా తన రాజకీయంగా చూసిన జీవితాన్ని చూసి నా మనసు చలించి అంత దూరం నుంచి క్యాన్వాసింగ్ చేయడానికి వచ్చాను. దయచేసి పంతం నానాజీ గారిని గెలిపించండి. మీరు చూస్తున్న జనాలంతా ఉప్పిని బ్రహ్మరథం పడుతున్నారు అందరినీ. సో గాజు గ్లాస్ కే మన గుర్తుని మీరు ఖచ్చితంగా 6వ నంబర్ దాని మీద వేసి గెలిపించండి. మేము చూస్తున్న ఈ స్పందన చాలా అద్భుతంగా ఉంది. నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నానాజీ గారి వైఫ్ ఇంకా చాలా మంది పెద్దలు మీరు చూడండి. గాజు గ్లాస్ కే ఖచ్చితంగా మీరు ఓటునేయండి. నేను అంత దూరం నుంచి వచ్చి ఓటేస్తున్నానంటే మీరు కనీసం ఇక్కడ ఉండి మీ ఇంట్లోంచి బయలుదేరి మీ ఓటుని మీరు వేసి మీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ విజయాన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం తొందరలో. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం మాజీ సర్పంచి, టీడీపీ నాయకులు గుత్తుల రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం నానాజీ గెలవాలని రజగులపేటలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 4 రోజుల్లో ఎన్నికలు సమావేశం అవుతున్నాం. ముఖ్యంగా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించే దశలో పరిగెడుతూ ఉంది. ఆ దశలోనే ఈ రోజున పంతం నానాజీ గారు అఖండ మెజార్టీతో కానీ, అలాగే తంగెళ్ల శ్రీనివాసరావు గారు అఖండ మెజార్టీతో నెగ్గే సూచనలు జనం దగ్గర మంచి స్పందన ఉంది. మరి ఈ రోజున జనసేన, తెలుగుదేశము, అలాగే బీజేపీ కూటమి మరి ఘన విజయానికి
నాన్లు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి అనేక విషయాల్లో ఇవాళ జగన్ ప్రభుత్వం అన్ని మాఫియే, ఇసుక మాఫియా, మందు మాఫియా. ఈ రోజు జనం తిరగబడి తవిరీలా ఉన్నారు. ఈ రోజున మరి ముఖ్యంగా మరి జనం గమనించాలి. ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మళ్ళీ జారు విడితే ఈ సైకోని మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు చూడవలసి వస్తుంది. కానీ జనం ముందుగానే అడ్వాన్స్ గానే మేల్కొన్నారు. ఈయన్ని ఎప్పుడు ఇంటికి పంపిందారని చూస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ రోజున గత 15 రోజులుగా మన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాంపెయిన్ లో అనేక విషయాలు ప్రజలే మనకి చెప్తూ ఉన్నారు. ఈయన నెగ్గితే ఇంకా చెప్పచేస్తే పట్టుకుపోవాలని, లేకపోతే ఆడవాళ్ళకు కూడా రక్షణ ఉండదని, ఈ రోజున ఎస్సీ బీసీ ఎస్సీలకు కూడా డోర్ డెలివరీ చేసే నాయకులు బయలుదేరారు. అలాగే శిరోమణం కేసులో మరి ఆయనకి శిక్ష పడ్డది. ఇన్ని రకాలుగా చూస్తున్నా వైసీపీ ఈసారికి వైసీపీ గుణపడని చెప్పేలాగా జనం సమాయత్తమయ్యారని మరి ముందుగా మనం అందరూ కూడా ఆ 13వ తారీఖున 2 గ్లాసు గుర్తుగా వేసి అఖండ విజయం చేకూర్చాలని కోరుతూ ఉన్నాం. ఇంద్రపాలెం గ్రామంలో రజకపేటలో డోర్ టు డోర్ ఈ క్యాన్వాసింగ్ బయలుదేరాము. క్యాన్వాసింగ్ చేస్తుండగా 6వ నెంబరు గుర్తు మన పంత నానాజీ గారికి, 9వ నెంబరు దాని మీద ఎంపీ గారికి ఓటు వేసి అందరినీ సమయుక్తం చేసుకుని అందరితో పాటు నాతో పాటు అందరూ కలిసి ఈ క్యాన్వాసింగ్ లో పాల్గొంటున్నాం. ఇది 13వ తారీఖున మీరందరూ గ్లాస్ గుర్తు మీద ఓట్లు వేసి నెగ్గించాల్సిందిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని కిర్లంపూడి మండలం సింహాద్రిపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జ్యోతుల నెహ్రూ, టీ టైం ఉదయ్ బైక్ ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగపతి నగరం, చిల్లంగి, కిర్లంపూడి, ముక్కోలు, రామకృష్ణాపురం, రాజుపాలెం, వీరవరం, రామచంద్రాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా ఎన్నికల టీడీపీ అబ్జర్వర్ తోట నవీన్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, టీ టైం ఉదయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వైసీపీ అరాచక పాలన చూసి విసుగెత్తి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి అమలు చేయకుండా సంపాదనే ధ్యేయంగా నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీయడం సబబు కాదన్నారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేసి వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మన కాకినాడ ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్ గారికి గాజు గుర్తుపైన వేయాలమ్మా. 1 మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై తనను, గాజు గ్లాసు గుర్తుపై పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వరుపుల సత్యప్రభారాజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాన రహదారులపై తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా పోటీ చేస్తున్నానని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను, శ్రీనివాస్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టే రోడ్ షో, కార్నర్ మీటింగులను విజయవంతం చేయాలని పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం సమీపాన ఉన్న కుమారపురం హోటల్ గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేపట్టే ఈ రోడ్ షో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 2 దఫాలుగా జరుగుతుందని రోడ్ షో కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో తోలేటి శిరీష, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, వెన్నా జగదీష్, ఊటా నానిబాబు, సూర్యప్రకాష్, కోలా దుర్గా, నాగబాబు, చక్రవర్తి, దినేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాకు రోడ్ షో జరిగాయి, నాగబాబు గారి రోడ్ షో జరిగాయి, అలాగే వరుణ్ తేజీ, సాయిధరం తేజీ, వైష్ణవ్ తేజీ అన్ని రోడ్ షో జరిగాయి. కాకుండా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విపరీతంగా చేశారు. ఇంటింటికి పోయి కళ్యాణ్ గారిని గెలిపించమని, కళ్యాణ్ గారు పిఠాపురానికి ఏ విధమైన అభివృద్ధి చేయగలరో, ఏ విధంగా పిఠాపురాన్ని కానీ లేకపోతే మన రాష్ట్రాన్ని కానీ జనసేన టీడీపీ కూటమి ఎందుకు దీన్ని ఎన్నుకోవాలో అనేది చెప్పడం జరిగింది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి కూడా పిఠాపురానికి వచ్చారు. ఇవాళ పిఠాపురం ఒక వరల్డ్ మ్యాప్లో ఒక లొకేషన్గా తయారైంది. ఇవన్నీ కూడా జరుగుతుండగా ఇంకా యాక్చువల్గా ఎలక్షన్ తారీఖు 3 రోజులు ఉందండి. మేము ఇంకా ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా మళ్ళా అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి కారణం వచ్చి రేపు ప్రెసిడెంట్ గారి ఒక రోడ్ షో ఉంటుందండి. దాని గురించి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. దానికి ముందర మాకు ఇప్పటి వరకు ఎవరైతే పనిచేశారో మా జనసేన కార్యకర్తలైతేమి, వీర మహిళలైతేమి, తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ మహిళలు, అలాగే బీజేపీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు అందరికి కూడా జనసేన పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పేరున కృతజ్ఞాభివందనలు చెప్పుకుంటున్నామండి, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మన ఆ రోజు 4 అంటే 2 ఓట్లు ఉంటాయండి. ఫస్ట్ ఎంపీ అయితే బ్యాలెట్ నెంబర్ 9, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిది బ్యాలెట్ నెంబర్ 4. ఈ రెండింటి మీద గాజు గ్లాసు కొట్టే గాజు గ్లాస్కి ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ ఓటేసి ఇద్దరికి కూడా అఖండ మెజారిటీ వచ్చే విధంగా ప్రజానీకం మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని, అందరికీ జనసేన పార్టీ గాజు గుర్తుకేసి ఓటేయాలని మరొకసారి మీ పత్రికా ముఖంగా పిఠాపురం ప్రజలందరినీ విన్నపించుకుంటూ రేపు జరగబోయే ఏదైతే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రాం ఉందో దాన్ని మా పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారు మీకు తెలుపుతారండి. ఇప్పుడు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమావాస్య యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే మా అధ్యక్షుల వారి రోడ్ షో కమ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటాయండి. ఆ వివరాలు మీకు తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మొదటి సెషన్ మార్నింగ్ 9 to 3 గంటల వరకు ఉంటుందండి. సెకండ్ సెషన్ 4 to 10 గంటల వరకు ఉంటుంది సార్. ఫస్ట్ సెషన్లో చిత్రాట నుంచి మొదలుపెట్టుకొని జగ్గయ్య చెరువు మీదుగా, పాదగయ్య మీదుగా, దూడసంత ద్వారా ప్లస్ అక్కడి నుంచి కొల్లప్రోలు విలేజ్, చేప్రోలు విలేజ్ చూసుకొని కొల్లపూరు గెస్ట్ హౌస్కి, మన చేప్రోలు గెస్ట్ హౌస్కి చేరుకుంటారు సార్ ఫస్ట్ ఫేజ్లో. రెండో ఫేజ్లో మధ్యాహ్నించండి చేప్రోలు గెస్ట్ హౌస్ని మొదలుపెట్టుకుని ఏకే మల్లవరం, కోనపాపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్ ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటుందండి. అది చూసుకొని ఈ కొత్తపల్లి, ఎండపల్లి, కొండవరం, అక్కడి నుంచి మళ్ళీ పిఠాపురం ఉప్పాడ జంక్షన్కి వచ్చి అక్కడ దూడసంత మీదుగా తిరిగి గెస్ట్ హౌస్ చేరుకుంటారండి. ఇది సూక్ష్మంగా ఈ కార్యక్రమం. సమయానుకూలంగా మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ ఈ షెడ్యూల్ అయితే రూపొందిస్తాం. అది ఏ రకంగా జరుగుతుంది అనేది ప్రధాన స్పందన బట్టి, జనసేన యొక్క స్పందన బట్టి ఉంటుంది. మామూలుగా ఎవరికైనా 1 కిలోమీటర్ ఒక 20 నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్. మా అధ్యక్షుల వారి కార్యక్రమం ఎంతసేపు పడుతుందో కూడా మా అంచనాలకు అందదు. మేము సాధ్యమైనంత వరకు కూడా ఈ 2 ప్రోగ్రాం కూడా కంప్లీట్ కవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రేపు వాతావరణం కూడా సహకరిస్తే 1 గంట ఎక్స్టెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మీ అందరికీ తెలుసు, గత 2 నెలలుగా ఏ రకంగా ఇక్కడ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఇందాక అజయ్ గారు చెప్పినట్టు నిజంగా కూడా ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు. అసలు స్వచ్ఛందంగా మాతో ప్రమేయం లేకుండా నిమిత్తంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే అతిశోక్తి అక్క అనిపించవచ్చు. ఎక్కడి నుంచి ఎవరో ఏదో స్ట్రీట్లోకి వెళ్తే ఎవరో కనపడతారు. ఎక్కడంటే పలానా మేము అద్దెల నుంచి వచ్చామంటారు, లేకపోతే భీమవరం అంటారు, లేకపోతే కడపంట అంటారు, ఒకరు ఆస్ట్రేలియా అంటారు, ఒకరు అమెరికా అంటారు. వీరెవరు కూడా మాతో కోఆర్డినేషన్ కూడా కాదండి. వాళ్ళు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డాడు, ఆ సహాయం చేయాలనేటువంటి అనేక మంది జన సైనికులు అనేక రకాలుగా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారండి. అదేవిధంగా కూడా స్థానిక ప్రజానీకం కూడా ఆ పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు, స్వాగతిస్తున్నారు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే ప్రతిస్పందన, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి వచ్చారు, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా ఆ భావంతో ఉన్నారు. ఇప్పటికే అయితే ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చేశారు. మా అధ్యక్షుల వారి యొక్క విజయాన్ని అయితే ఎవరో ఆపలేరు. అసలు తథ్యం బీజేపీ వారు ఎన్ని కుతంత్రాలు పనినా, వైసీపీ వారు ఎన్ని కుతంత్రాలు పనినా, ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా అవన్నిటిని కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. వీరికి తగిన టైంలో తగిన నిర్ణయం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి పత్రికా మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నిండు మనసు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతారని పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఎస్ రాయవరం మండలం సోమదేవులపల్లి గ్రామంలో పాయకరావుపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, డాక్టర్ బాబు సీరియల్ హీరో నిరూపం, అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ కోడలు పూజ తదితరులతో కలిసి ప్రజాగలం యాత్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వం యువతను ఎంతో మోసం చేసిందని, అధికారంలోకి రాకముందు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది ప్రకటిస్తారని చెప్పిన జగన్ ఆ మాటలు గాలికి వదిలేసి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా తీయని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో యువత ఎంతో నష్టపోయిందని, ఉమ్మడి కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన ఎన్నికల ప్రచారానికి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారానికి మీ అందరూ కూడా ఆప్యాయంగా పిలుచుకుని మీ డాక్టర్ బాబు ఇక్కడికి వచ్చారు. నిరుపంకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన సతీమణి మంజుల గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన సీఎం రమేష్ గారు, మన అభిమాన నాయకుడు సీఎం రమేష్ గారు కోడలు, పెద్ద కోడలు మీ అందరి ముందుకి రావటం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, ఈ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు బాగుపడాలి. దీని మీదనే మెయిన్ ఎజెండాగా వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని జాబ్స్ చేసుకునే వాళ్ళు, అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడాలి అని ఈరోజు అందరూ కూడా మంచి సర్కార్ రావాలని ఈరోజు మనందరి దగ్గరికి వచ్చి సహాయం చేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందు డాక్టర్ బాబు మాట్లాడిన తర్వాత నిర్భం అందామా, డాక్టర్ బాబు అందామా? డాక్టర్ బాబేనా? డాక్టర్ బాబు అంటే ఇప్పుడు ఏదో రోజు ఇంజక్షన్ వేయిస్తా, మీకు పర్వాలేదా? ఇంజక్షన్ వేయించినానా? ఫోటో కావాలా? రే అలాగే అలాగే. సో ఇప్పుడు ఒకసారి నిరుపంని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. హాయ్. స్వాగతం ఎంత అద్భుతంగా చెప్పారు, కడుపు నిండిపోయింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఈ టైంలో కూడా అల్లు పెరగకుండా అదే ఉత్సాహంతో పొద్దున ఏ టైంకి మొదలు పెట్టారో ఈ టైంలో కూడా అదే ఉత్సాహం కంటిన్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లేట్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. మన జనం
జనం బతకాలని కోరుకునే నాయకుడు కావాలి. జనం మీద పడి బతికే నాయకుడు ఎందుకు వద్దు. ఈ 13వ తారీఖు మన టీడీపీ అండ్ బీజేపీ అలాగే జనసేన ఈ కూటమిని ఘన విజయంతో మనం గెలిపించుకుందాం. మన అభివృద్ధి కోరే గవర్నమెంట్ ని మనం తెచ్చుకుందాం. అలాగే అనిత గారికి కూడా ఘన విజయం, అద్భుతమైన మెజారిటీ. సీఎం రమేష్ గారికి కూడా కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి గుర్తు పెట్టుకుని గుద్దితే ఫ్యాన్ ఊడి పడిపోవాలి. మీ ఉత్సాహం చూస్తుంటే ఇది ఎంతో దూరంలో లేదు, ఆల్రెడీ గెలిచిన ఫీలింగ్ వస్తుంది. ఇది విజయోత్సవ సభలాగా అనిపిస్తుంది నాకైతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టే రోడ్ షో, కార్నర్ మీటింగ్లను విజయవంతం చేయండి. జనసేన పార్టీ పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ అజయ్ కుమార్. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ సతీమణి అరుణ ఇంటింటా ప్రచారం. కూటమి అభ్యర్థులు పంతం నానాజీ, తంగెల ఉదయ్ శ్రీనివాసులకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. రాజమహేంద్రవరంలో జరిగిన మోడీ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక దళిత, క్రైస్తవ, ముస్లిం మైనారిటీల వ్యతిరేకంగా కుట్ర దాగి ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకు అనుకూలంగా పవన్ ఉంటే ఆయనను ఓడించేందుకు దళిత, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ వర్గాలకు అండగా మహాసేన ఉంటుందన్న టీడీపీ అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.